జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. బీఆర్ఎస్ ఓటమితోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన పేదల బతుకు బాగు చేసేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి నల్గొండ జిల్లాకు మహర్దశ తీసుకొస్తామని దేవరకొండ సభలో ప్రకటించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 23 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. పేదోడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించండి. ఎవరెన్ని కుట్రలు చేసినా అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు. ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఈడున్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే. 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. బీఆర్ఎస్ ఓటమితోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులొచ్చాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గులాబీ అధినేత కేసీఆర్ పరిస్థితి చూస్తే జాలేస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటకు పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ వాళ్ళు శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టిరు. నీకెవ్వడక్కర్లేదు, నీ కొడుకే గుదిబండ. ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ పీడకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను నెక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఇండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ వేదికగా 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధిని ఆవిష్కరిస్తూ మోడల్ తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తామని సీఎం పేర్కొన్నారు.